కష్టపడతామండి, కాస్త సెలక్షన్ చేసి మమ్మల్ని కష్టపెట్టండి. ఇది సాయి రాజేష్ గారి పడిన తిట్టు. ఇంకా రవి గారు, ఆయన నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి 4-5 రోజులు పడుతుంది. ఈలోపు నాకు మణిశర్మ గారికి అసలు ఇది నచ్చిందా నచ్చలేదా ఇంకోటి చెయ్యాలా, తర్వాత వచ్చి సార్ చాలా బాగుంది సార్ అని. ఇలా కొంచెం మా కోసం మీ సమయాన్ని కేటాయించి స్పందన వెంటనే తెలియజేస్తే 6 రోజుల్లో అవ్వాల్సిన ఆల్బమ్ 60 రోజులు అవ్వదు. అది మా రవి గారికి నేను ఇచ్చిన రిక్వెస్ట్. ఇలా వీళ్ళందరినీ తిట్టుకుంటూ పోతే తీగా చాలామందిని తిట్టుకోవాలి, కానీ తిట్లు కాదు, మాకు టికెట్లు ముఖ్యం. అవి సోమవారం మంగళవారం కూడా హౌస్ఫుల్స్కి దగ్గరలో కలెక్షన్స్ వస్తున్నాయంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించింది అనడానికి అదే తార్కాణం. సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా బృంద సభ్యులైనా ఆదివారం వరకు చెయ్యి గుండెల్లో పెట్టుకుని గుండె చెయ్యిలో పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. నిన్న సోమవారం వచ్చిన ఫలితాలు ఈ సినిమా స్థాయిని నిర్ణయించింది. ఇంత గొప్ప విజయం ఇచ్చిన మా తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక రివ్యూలో కొంతమంది అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను రివ్యూ చెప్పచ్చు అనుకునే ఈ సంస్కృతిలో కొంతమంది ఏంటంటే సెకండ్ హాఫ్ డల్ అంటే రెండు మాటలు అంటారు. అదే రివ్యూవర్స్ అయినోళ్ళ కాపుల్లోనూ కానోళ్ళ కంచాల్లోనూ పెట్టినట్టు ఇదే స్క్రీన్ ప్లే, ఇదే రైటింగ్ మలయాళం సినిమాలో ఉంటే మ్యాజిక్ అంటారు, తమిళ సినిమాలో ఉంటే టెరిఫిక్ అంటారు, కన్నడ సినిమా ఉంటే క్లాసిక్ అంటారు, హిందీ సినిమాలో ఉంటే హోలిస్టిక్ అంటారు, తెలుగు సినిమాకి వచ్చేటప్పటికి ఎందుకో మరి ప్యానిక్ అయిపోయి పాండమిక్ అంటారు. అది నాకు అర్థం కాదు. ఆదరించండి, కొత్త ప్రయత్నం వచ్చినప్పుడు కొత్తగా చూడడానికి ప్రయత్నించండి.